శ్రీ గురుభ్యో నమః 2024 ఆగస్టు 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా రాహు ఉత్తరాభాద్ర అనేటువంటి శని నక్షత్రంలో సంచారం చేయటం, శని వక్రగమనం సంచారం చేయటం ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశేషం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి శని కూడా జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ఈ నేపథ్యంలో 1వ తేదీ ఉదయం నుంచి 6 గంటల ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 3:21 వరకు ఉన్నటువంటి సమయం అంతా చూస్తే ఒక్కోసారి ఏదో వెలితిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఎక్కడ వెలితి అనేది అర్థం కాదు. ఏదో తెలియనటువంటి అసంతృప్తి. చేసే కార్యక్రమాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాలకు కావచ్చు, వ్యవహారాలకు కావచ్చు, వివాహ నిర్ణయాల్లో కావచ్చు, కుటుంబ పోషణలో కావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, ఆరోగ్య అంశాల్లో కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాల్లో కావచ్చు, దాంపత్య జీవితంలో కావచ్చు, రుణ అంశాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కొంత వెలితి కనపడుతుంటుంది. ఆ వెలితి ఏమన్నా పూడ్చుకునేదే అంటే పూడ్చుకోవచ్చు, పూడ్చుకోవడానికి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంటాయి, కానీ పూడ్చుకోలేకపోతుంటారు. ఒకసారి సమయం దాని చాలా భారీగా లాగుతుంటుంది. ఆ సమస్యలకు పరిష్కారం ధర అందుబాటులో ఉన్నట్లుగానే అనిపిస్తుంటాయి, కానీ అవి ఎండమావులుగానే ఉంటాయి. రావాల్సిన వాళ్ళు వస్తామంటారు, రాకుండా పోతుంటారు. ఇదిగో ఫోన్ చేస్తాం, అదిగో ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ వస్తుంటుంది. ఏమంటే మీరు వెయిట్ చేస్తారా, ప్లీజ్ వెయిట్ అని, నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. పని అవుతుందో కాదో చెప్పలేం. నేను రావటం లేదని ఒక ముక్క చెప్తే వెయిటింగ్ అంటూ ఉండదు, అట్లా చెప్పరు. మనల్ని కొంచెం ఆదుర్దాల్లోకి లోన్ చేస్తుంటారు. ఈ ప్రకారంగా జరుగుతుంటుంది. ఇంకేదైనా ఆస్తులు కానీ, అమ్మకాలు కానీ, ఆస్తులు కొనుగోళ్ళు కానీ, వాహన కొనుగోళ్ళు కానీ, అమ్మకాలు కానీ, ఇవి కూడా అలాగే జరుగుతుంటాయి. వాయిదాలు పడుతుంటాయి, వాయిదాల మీద వాయిదాలు పడుతుంటాయి, బ్రేక్స్ పడుతుంటాయి, నాగాలు పడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో విసుగు అనేది చాలా తారాస్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి తండ్రి మీద కోప్పడేటువంటి అవకాశాలు వస్తాయి. తండ్రి ఏదన్నా కొంచెం మంచిగా మాట్లాడినా కూడా అది మీకు బోధపడదు. ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు మాట్లాడో ఏమిటో అనే సంగతి ఆలోచన చేయకుండా తిరిగి మీరు ఎదురు ప్రశ్న వేస్తుంటారు. ఈ ప్రకారంగా 1వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 3:21 వరకు గడిచిపోతూనే ఉంటుంది. అక్కడి నుంచి 2వ పాయింట్ ప్రారంభమవుతుంది. అయితే 2వ పాయింట్కి ముందు ఒక చిన్న మాట కూడా చెప్తాను. ఈ ఆగస్టు 4వ తేదీ ఆ రోజే ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం. ఆదివారం అమావాస్య అనగా అమ్మో ఆదివారం అమావాస్య అనుకుంటారు, కానీ ఆదివారం మధ్యాహ్నం 1:26 వరకు ఆ పుష్యమి నక్షత్రం జరుగుతుంటుంది. ఆదివారం నాడు దట్టు అమావాస్య రోజున ఈ పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్యయోగం. ఆదివారం పుష్యం వస్తేనే రవి పుష్యయోగం. ఆదివారం అమావాస్య రోజు వస్తే దీని యొక్క ప్రభావం మరికొంత ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. ఆ కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడే ఆయన అస్తమించి ఉంటాడు. సో ఆ పుష్యమి నక్షత్రం అనేటువంటి శని యొక్క నక్షత్రం కనుక ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన రవి పుష్య యోగ సమయంలో ఒక్క వివాహ అంశాలు తప్ప మిగిలిన ఎలాంటి అంశాలైనా సరే మీరు ప్రారంభాలు చేయవచ్చు, కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవచ్చు. బట్ వివాహ అంశాలు కానీ, నిశ్చితార్థ సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ ఇలాంటివి మాత్రం పనికిరావు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టవచ్చు, కొత్త కార్యక్రమాల కోసంగా కొత్త ప్రారంభం చేయవచ్చు, ఏదైనా సరే ఎనీథింగ్. కనుక అది ఒక అనుకూలమైనటువంటి సమయము అని చెప్పక తప్పదు. ఇక సెకండ్ పాయింట్కి పోతే 5వ తేదీ మధ్యాహ్నం 3:21 ప్రారంభమై
10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఇది మాత్రం మీకు కొంత ఊరటనిస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది, డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా లాభస్థానం అనుకూలించేటువంటి అవకాశాలు వస్తాయి. డెవలప్మెంట్స్ అంటే మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో కొంత మార్పు కనపడుతుంటుంది. ముందు ఉన్నటువంటి 5 రోజుల్లో ఆ మార్పులు కనపడవు. ఆ తర్వాత అంటే 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9, 10 తారీఖుల్లో అలాంటి మార్పులు కొంత సమయం మనకు దగ్గర పడింది అనుకుంటారు. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఆర్థిక పరంపర కావచ్చు, అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఆరోగ్యాంశాలు కావచ్చు, రుణం తీర్చడం కావచ్చు, రుణం తీసుకోవడం కావచ్చు, లోన్ కోసం అప్లై చేయడం కావచ్చు, లోన్ తీర్చడం కావచ్చు, ఏదైనా ఆల్ అన్నింటిలో కూడా అనుకూలతలు అనేవి ప్రారంభమవుతుంటాయి. ప్రారంభం కాకపోయినా ప్రారంభం అయినట్లుగా కొన్ని సంకేతాలు వస్తుంటాయి. కనుక వృశ్చిక రాశి జాతకులకి ఈ 6, 7, 8, 9, 10 5 రోజులు కొంత ప్రశాంతంగా కూర్చుని మనసారా మీ ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థన చేయడానికి అవకాశాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ మొదటి 5 రోజుల్లో కొంత బాధ, మొదటి 5 రోజుల్లో ఒకసారి పెనుగులాట, మొదటి 5 రోజుల్లో తీరని వ్యధ, తర్వాత 5 రోజుల్లో కొత్త అంతా చీకటి వెలుగుల్లాగా ఉంటుంది. కనుక ఇలాంటి సమయంలో మీరు ఇష్టమైనటువంటి వంటలు చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా 9వ తేదీ ఆ రోజు శుక్రవారం, ఆ రోజు నక్షత్రం హస్త నక్షత్రము అంటారు. హస్త అనేది చంద్రుడి యొక్క నక్షత్రం. ఆ చంద్రుడే ఈ వృశ్చిక రాశి నీచస్థానం. కొంతమంది రకరకాల వంటలంటే ఇష్టపడుతుంటారు. అయితే నేను ఒక వంట చెప్తాను, ఆ వంట మాత్రం ఆ రోజు కొంచెం దూరంగా ఉండండి. 9వ తేదీ శుక్రవారం. వంకాయ అంటే మీకు ఇష్టంగా ఉండవచ్చు. నూనెంకాయ కావచ్చు, గుత్తి వంకాయ కావచ్చు, వంకాయ కూర కావచ్చు, వంకాయ పచ్చడి కావచ్చు, వంకాయ ఏదో రకరకాలుగా వంటలు చేస్తారు, వాంగి బాత్. బట్ వృశ్చిక రాశి జాతకులు 9వ తేదీ శుక్రవారం సూర్యోదయం నుంచి 2వ రోజు సూర్యోదయం వరకు వంకాయకి దూరంగా ఉండండి. అబ్బా చాలా కష్టం అండి, ఎట్లా దూరంగా ఉంటాము అని మీరు అనుకోవచ్చు. కానీ తప్పదు. కొంచెం ఒకవేళ బై మిస్టేక్ తిన్నారనుకోండి, ఏమి కాదు. కానీ మీలో కొంత అసమర్థత అనేది స్పష్టంగా కనపడుతుంది. కొన్ని సమయాల్లో సోమరితనం కూడా ముంచకొస్తుంటుంది. అందువలనే ఆ వంకాయని కొద్దిగా కొంచెం దూరంగా, ఒక్కోసారి కొన్ని చిన్న రుగ్మతలకు కూడా వంకాయ పడదు. అది ఆరోగ్యరీత్యా అంటే ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఏదైనా చిన్న పుండ్లు అలాంటివి ఏదైనా ఉందనుకొచ్చి వంకాయ తింటే చీము పడుతుంటుంది. కానీ ఆ రోజు వంకాయకి మాత్రం దూరంగా ఉంటాయి. అంటే ముక్కలు వేస్తాయి, ఎట్లా పక్కన పెట్టినా అంతే. హోటల్లో చేస్తాం, వాడు వేస్తాడు, వేసి పక్కన పెట్టాడు అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఇక నెక్స్ట్ కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ గురువారం రాత్రి 11:34 నుంచి 10వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాల మీద మాత్రం మొగ్గు చూపకూడదు, శ్రీకారం చుట్టకూడదు. ఇక 2వది నక్షత్రం అనురాధ. అనురాధ నక్షత్ర జాతకులకి వారికి కూడా 10వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు అనురాధ వారికి. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1వ తేదీ ఆగస్టు 1వ తేదీ గురువారం, ఆ రోజు ఉదయం 10:24 నుంచి 2వ తేదీ శుక్రవారం ఉదయం 10:59 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక ఆయా సమయాల్లో క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ 4వ తేదీ రవిభిషేకం రోజున చక్కగా క్రొత్త ఆలోచన శ్రీకారం చుట్టండి.
9వ తేదీ శుక్రవారం నాడు వంకాయకి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శుభం.